చాలా బాగా చేసిందని చెప్తున్నామండి. గత ప్రభుత్వం ఇంత బాగా చేసిందని మేము ఎప్పుడు చూడలేదు. కేవలం టీవీలో వినడము, పేపర్లో ఫోటోలు చూడడం తప్ప మేము ఎప్పుడు రాలేదు. ఇక్కడ మా బంధువులు ఉంటారండి, ఆవిడ చాలాసార్లు పిలిచింది. ఇంత దూరం నాగల్ వరకు ఏం వస్తాంలే, మేము ఆ స్ట్రెచ్లో ఉంటాం కదా, మీ దగ్గరకు వచ్చే లోపల మా సగం రోజు అయిపోతుందిలే అనేసి ఎప్పుడు అనుకునేది. కానీ ఈసారి నేను చూద్దాము అనేసి వచ్చాను. చెప్పేది తను, మాకేమో ఇల్లు గూళ్ళు కొట్టలేదు, మా పెద్ద అపార్ట్మెంట్, రా చూడు అని కూడా చెప్తున్నారు. అయితే ఈసారి వచ్చి చూసాం. ఇది నేను కావాల్సని వచ్చానండి ఇక్కడికి. చూసి ఇక్కడ ఇల్లులు కూలగొట్టుకోకుండా ఇటువంటి నిర్మాణం చేశారు అంటే గత ప్రభుత్వానికి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఇది కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నాం, మాకు ఇవి కావాలి, మా ఇల్లు కూల్చకొట్టకుండా ఇలాంటివి కావాలి అని చెప్తున్నాం. ఏంటిది, ఎందుకంటే పార్క్, సైక్లింగ్ ట్రాక్, చెట్లు, అందమైన చెట్లు, పొద్దునే పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి బాగుంది. పక్కన ఇల్లు కూలగొట్టకుండా ఇలాంటివి నిర్మిస్తే ప్రజలు సంతోషించారండి. ఇంతకంటే సుందరీకరణ ప్రజలకు కావాల్సిందేంటి? దీనికంటే ఎక్కువ ఎవరు కోరుకోరు. మాకు హై రైజులు, హెలికాప్టర్లు, పైనుంచి దిగే ఓడలు, కింది నుంచి ఎగిరే పక్షులు కాదు మాకు కావాల్సింది. ఇలాంటి పార్కులు, సైక్లింగ్ ట్రాక్స్, ఏమంటారు ఎస్టీపీలు, ఇవి నిర్మించమని కోరుతున్నాం. సేమ్ టు సేమ్ అక్కడ కావాలి. రిపీట్ చెప్తున్నా, వాళ్ళు ఎలాంటిది ఫాలో చేశారో అది మీరు ఫాలో చేయండి. తప్పేం లేదండి. ఒకటి మంచి చేశారు అంటే ఆ మంచిని చూసి ఇంకో చోట చేయండి ఆ మంచిని అని చెప్తున్నా. మరి దీన్ని ప్రభుత్వం తీసుకుంటుందా, రాజకీయ కక్ష చూపిస్తున్నది? అదే తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇలాంటివి చేయటం లేదంటే ప్రజల యొక్క స్థిరాస్తి మీద మీరు మీ కన్ను పెట్టారనే తెలుస్తుంది. ఇది ఉండి దీన్ని చూసి నేర్చుకొని చేయడంలో తప్పులేదు. మంచి చూసి ఆ మంచిని ఇంకా ఎంత బాగా చేయాలి అనేది ప్రభుత్వం ఆలోచించాలి. మంచిది ఆలోచించాలి, మంచిని తీసుకోవాలని. చెడుగా ఆలోచించారు, స్థిరాస్తుల మీద, ప్రజల యొక్క స్థిరాస్తుల మీద యొక్క కన్ను పడిందో, మేము ఆడవాళ్ళం బయటికి వచ్చాం. మా ఇల్లుని మేము కాపాడుకోవడానికి ఎటువంటి పరిస్థితినైనా గట్టిగా ఉండి కాపాడుకుంటాం. ఇప్పుడు మీరు అంతా చూసారు కదా, ఇక్కడ ఎవరికైనా నష్టం కానీ లేకపోతే ఇల్లు కూలగొట్టడం కానీ ఏమైనా జరిగిందా? జరగలేదనే కదా నేను చెప్తుంది. అందుకోసమే కదా మేము ఇక్కడికి వచ్చాం. మేము చెప్తున్నాం ఇప్పుడు మీడియా ముందు, మేము మధ్యతరగతి కుటుంబం, నా ఇంటి నెంబర్తో సహా మేము ఇక్కడ మీకు చెప్తున్నామంటే మీరు చూడండి, మేము ఇలా వచ్చాము. మాకెవరో బీఆర్ఎస్ తెలిసిన వాళ్ళు కాదండి, మేము మధ్యతరగతి, మాకు అసలు మేము ఎప్పుడు రాలేదు. కేవలం వీళ్ళు వచ్చి అప్పుడప్పుడు మీ ఇల్లు కూలగొట్టారంటే ఆ కూలగొట్టారా లేదా అని ప్రశ్నించే వాళ్ళే వచ్చారు. మేము వాళ్ళకే చెప్తున్నాం, ఇక్కడ ఇల్లు కూలగొట్టకుండా ఇంత మంచి ప్రక్షాళన చేశారు, ఇది కోరుతున్నాం. ఎస్టీపీలు నిర్మించారు, ఇలాంటి పార్కులు ఇచ్చారు. చిన్న మా పిల్లలు వచ్చారు చూడండి, వాళ్ళు చూస్తున్నారు, బాగుంది, మా దగ్గర ఎందుకు లేదు మమ్మీ అని అడుగుతున్నారు. మేము ఏం చెప్పాలి వాళ్ళకి? మా ఇల్లు కూల్చకొట్టకుండా ఇలాంటివి నిర్మించమని అడుగుతాం. గత ప్రభుత్వం ఏమి చేసిందో ఆ మంచి పనిని చేయమని కోరుతున్నాం. ఏం చెప్తారు, మీకు ఎలా అనిపించింది మేడం? సార్, ఇప్పుడు అన్నీ క్రోర్స్ ఆఫ్ లోన్స్ తీసుకొని డెవలప్మెంట్ చేస్తా అంటున్నారు, బిల్డింగ్స్ కడతా అంటున్నారు, బఫర్ జోన్లో మా ఇల్లులు ఉన్నాయంటున్నారు. బఫర్ జోన్లో మా ఇల్లులు ఉంటే మునిగిపోతాయి అంటున్నారు. ఇప్పుడు తర్వాత ప్రాజెక్ట్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళ ప్లాన్లో గ్లాస్ బిల్డింగ్స్ ఉన్నాయి, నైట్ ఎకానమీ ఉంది. వరదలు వచ్చినప్పుడు అవన్నీ మునగవా అండి? వాళ్ళు డెవలప్మెంట్ చేస్తే ఇదే వేలో చేయొచ్చు. ప్రీవియస్ గవర్నమెంట్ ఇక్కడ అంతా చేసింది వితౌట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనీ సింగిల్ వాల్ కూడా డిస్ట్రక్ట్ చేయకుండా వాళ్ళు ఇదంతా డెవలప్మెంట్ చేశారు. ఇలా ప్లాన్ చేసి చేయొచ్చు వితౌట్ డెమోలిషన్. అన్నన్ని వేలు పెట్టి డెవలప్మెంట్ చేసినప్పుడు జనాల బాగు కూడా చూసుకోవాలి కదా. ఇంతమంది జనాలకి మెంటల్ స్ట్రెస్ ఇస్తూ స్ట్రగుల్ చేపిస్తూ వాళ్ళు చేసే డెవలప్మెంట్ జనాలు కోరుకోవట్లేదు. వి రిక్వెస్ట్ గవర్నమెంట్ టు డూ బ్యూటిఫికేషన్, టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. మీకు ఎలా అనిపించిందండి ఇక్కడ చూసిన తర్వాత గత ప్రభుత్వంలో చేసినటువంటి బ్యూటిఫికేషన్ ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి. వాళ్ళు ఇప్పుడు పట్టించుకోవట్లేదంట. ఇప్పుడు ఇక్కడ మెయింటెనెన్స్ లేదంట. అక్కడ మీరు చూస్తే వాటర్ పక్కన అంతా గ్రీనరీ ఉంది, ప్లాంట్స్ ఉన్నాయి. వాటి మెయింటెనెన్స్ లేక కొంచెం బాగాలేదు, కానీ ఇట్ వాస్ రియల్లీ గుడ్. వాళ్ళు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జనాలకి వాకింగ్ చేసుకోవడానికి కానీ, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కానీ, ఈవినింగ్ అలా కూర్చోవడానికి కానీ వాక్వే ఉంది, జిమ్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. ఇట్స్ లైక్ ఏ వెరీ గుడ్ టైప్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ హియర్. ప్రీవియస్ గవర్నమెంట్ చాలా చక్కగా చేసింది. వి రిక్వెస్ట్ ప్రెజెంట్ గవర్నమెంట్ ఆల్సో టు టేక్ అప్ దేర్ ప్లాన్ అకార్డింగ్ టు దిస్. ఇదే ఎగ్జాంపుల్గా సెట్ చేసి చేసుకోవచ్చు వాళ్ళు. దే నో దిస్, వాళ్ళకి తెలుసు. ఇది తెలిసి తెలీదా సార్ వాళ్ళకి? గవర్నమెంట్కి తెలీదా ఇది చేశారు ప్రీవియస్ గవర్నమెంట్? వాళ్ళకి తెలిసి దీన్ని పక్కన పెట్టేసి దీని మెయింటెనెన్స్ కూడా పట్టించుకోకుండా రాజకీయ కోణం ఏమైనా ఉందనుకోవచ్చా? ఉండొచ్చు సార్, మనకి తెలియదు కదా. మనకి అంత లోతు రాజకీయాలు కామన్ మ్యాన్కి అర్థం అవ్వవు కదా. వాళ్ళకి తెలుసు ఇది డెవలప్మెంట్ వితౌట్ డిస్ట్రక్షన్ జరిగిందని. వి రిక్వెస్ట్ గవర్నమెంట్ ప్రెజెంట్ డెవలప్మెంట్ కూడా వితౌట్ డిస్ట్రక్షన్, వితౌట్ డెమాలిషన్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాము.
థ్యాంక్ యూ. సో ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము సన్ సిటీ హదర్షా కోర్ట్ నుంచి వచ్చామండి. మాకు ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం మొదలుపెట్టింది కదా. ఫస్ట్ మధు పార్కేజ్ని అయితే వెకేట్ చేసేసిందని చెప్పి ఇచ్చారు. మా కాలనీ సారం నగర్ కాలనీకి కూడాను లింక్ రోడ్లు మూసి 2 కంబైన్ చేసేసి వాలంటరీ నోటిఫికేషన్ ఒకటి ఇచ్చేసారు. మీరు వెకేట్ చేసే పని చేసి వచ్చి టీడీఆర్లు కలెక్ట్ చేసుకుంటారు. మేము అక్కడి నుంచి వెళ్ళడానికి నిర్ణయించుకోలేదండి. వీ డోంట్ వాంట్ వెకేట్ అండి. మాది పట్టా ల్యాండ్స్ హుడా అప్రూవ్డ్ లేఅవుట్. మేము ఉన్న సారం నగర్ కాలనీ లేఅవుట్ అయితే 1989లో వేసిందండి. అప్పుడు మూసా రివిలెట్ యాక్చువల్ బఫర్ జోన్ వచ్చి 9 మీటర్స్ అనమాట. అలాంటిది ఇప్పుడు వీళ్ళు 50 మీటర్లు అని చెప్పేసి, తర్వాత లింక్ రోడ్లు అని చెప్పేసి, గాంధీ సరోవర్ పేరు చెప్పేసి రకరకాల పేర్లతో ల్యాండ్ గ్రాబింగ్ ఎక్సైజ్ నడుస్తూ ఉంది. సో మేము దానికి ఇష్టపడట్లేదు. ఇక్కడ అంతకుముందు ప్రభుత్వంలో ఇక్కడ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ మూసీని ఎలా డెవలప్ చేశారో చూడడం కోసమని మేము ఈ 40 కిలోమీటర్ల సిటీ ట్రాఫిక్ బేర్ చేస్తూ వచ్చి చూడడానికి వచ్చామండి. ఇది చూసిన తర్వాత దిస్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ మోడల్ అండి. ఇదే మోడల్ ఎంటైర్ మూసి మనకు హిమాయత్ సాగర్ తర్వాత ఉస్మాన్ సాగర్ నుంచి కూడా ఎంటైర్ గౌరీలు దాకా కూడా ఇదే మోడల్లో చేసుకోవచ్చు. ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేదు. మూసీని డెవలప్ చేసుకోవచ్చు. పక్కన వాకింగ్ ట్రాక్స్, పార్కులన్నీ కూడా డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడే మనకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఉన్నది. దానికోసం దీన్ని ప్రత్యక్షంగా చూడడం కోసం వచ్చాము. ఎట్లా అనిపించింది మీకు? చాలా అద్భుతంగా ఉన్నదండి. దిస్ విల్ బి ఏ మోడల్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇలా రెప్లికేట్ చేసి ఎవరికి ఇబ్బంది ఉండదు. ప్రజలు కలిసి ఉంటారు, ప్రభుత్వం కలిసి ఉంటుంది, మూసీని అభివృద్ధి చేసుకున్నట్టు అవుతుంది. ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు, ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఇక్కడ మేము విన్నది ఏంటంటే ఇక్కడున్న చుట్టుపక్కల ప్రజలని ఎవరిని అంతకుముందు ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది లేదు. ఎవరి దగ్గర నుంచి ల్యాండ్ గ్రాప్ చేసింది లేదు. మూసీ పక్కన ఉన్న సాధారణంగా ఉన్న స్థలాన్ని డెవలప్ చేసి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దున్నారు. వాకింగ్ ట్రాక్ ఉన్నది, గార్డెన్ ఉన్నది, సైక్లింగ్ ట్రాక్స్ లాగా ఏర్పరిచినారు. సో ఎవరికి ఇబ్బంది లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని ఇనిషియేషన్ తీసుకుంటుందా మరి ఎట్లా చూడొచ్చు? మనం చూస్తున్నాం కదండి, రోజుకొక నోటిఫికేషన్, ఎస్టిమేషన్, రోజుకొక ఎస్టిమేషన్ ఉంటుంది. ప్రభుత్వం కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 20-30 వేల కోట్లు అన్నారు. తర్వాత 60 వేల కోట్లు, 70 వేల కోట్ల నుంచి ఇప్పుడు 1,50,000 కోట్లకు వెళ్ళిపోయినది. ఈ ప్రభుత్వం అయిపోయే లోపల 2 లక్షలు 3 లక్షల కోట్లు అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు నిజాయితీగా మూసీని డెవలప్ చేయాలనుకుంటే డెవలప్ చేయండి. మీకు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తాము, పూలు చల్లుతాము, రండి మూసీని డెవలప్ చేయండి. కానీ మూసీ ముసుగులో ల్యాండ్ కబ్జా చేసుకొని మీరు ఎంటర్టైన్మెంట్ పార్క్స్ కడదాము, టవర్స్ కడతామంటే మాత్రం ఒప్పుకోము. ఎందుకంటే మాది పట్టా ల్యాండ్స్, గవర్నమెంట్ అప్రూవ్డ్ లేఅవుట్స్ మావన్నీ. సో మేము ఇవ్వదలుచుకోలేదు. కంపెన్సేషన్ కూడా ఇస్తామంటుంది. ఏ రకమైన కాంపెన్సేషన్ మాకు సరిపడదండి. గవర్నమెంట్ కాంపెన్సేషన్లు మనకు తెలుసు. ప్రభుత్వ ఖజానాలోనే డబ్బులు లేవు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వట్లేదు. రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఫండ్స్ ఇవ్వట్లేదు. అలాంటిది మా దగ్గరికి వచ్చి మాకు ల్యాండ్స్ తీసేసుకొని ప్రాపర్ కాంపెన్సేషన్ ఇస్తారని ఆశలు అయితే మాకు లేవండి. ఫైనల్గా ఈ దాన్ని ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకోవాలంటారా ఏం చెప్తారు? దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇక్కడ ఉప్పల్లో నాగోల్లో చేసిన డెవలప్మెంట్ని నమూనాగా తీసుకొని అన్ని చోట్ల డెవలప్ చేయండి. ఎవరికి ఇబ్బంది ఉండదు. మేము కూడా ప్రజలను కూడా మేము అక్కడ కాలనీ వాసులను కూడా మేము స్వాగతిస్తాం.